ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ మరియు పీబీకేఎస్ జట్లు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో పాయింట్స్ టేబుల్లో పైనుండి రెండో స్థానంలో ఉన్న టీంకు అలాగే కింద నుండి రెండో స్థానంలో ఉన్న టీంకు జరగబోయే మ్యాచ్కి అయితే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. మెయిన్లీ మ్యాచ్లో పీబీకేఎస్ టీం గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ ఇంకా ఉత్కంఠభరితంగా మారుతుంది. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే కేకేఆర్ టీం 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కానీ పీబీకేఎస్ టీం చూసుకుంటే కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించి 9వ స్థానంలో ఉన్నారు. సో దీంతో మ్యాచ్లో కోల్కతా వాళ్ళు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి ఇంకా చేరువుగా వెళ్తారు. ఇన్ఫాక్ట్ లీగ్ స్టేజ్ అండ్ అయ్యేసరికి టాప్ 2లో ఉండేందుకు కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అండ్ ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం గెలవాలని చెప్పి ఆబ్వియస్లీ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ మరియు ఎంఐ టీంలు కోరుకుంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలిస్తే ఇంక పీబీకేఎస్ బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ కాంపిటీషన్లో చాలా వరకు వెనకబడిపోతారు. అలా కాకుండా ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే మిగతా 3 టీంలకు కాంపిటీషన్గా మారుతుంది. అయితే వాళ్ళ పైన ఉన్న టీమ్స్ మాత్రం పంజాబ్ వాళ్ళు గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్, ఎల్హెచ్సి మరియు సిఎస్కే ఈ 3 టీంలు కూడా ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోతే వాళ్ళకి నెక్స్ట్ మ్యాచెస్లో పైకి వెళ్ళేందుకు అవకాశం దొరుకుతుంది. ఎస్పెషల్లీ లక్నో మరియు ఎస్ఆర్హెచ్ జట్లు టాప్ 2లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోవాలి. అలా కాకుండా కేకేఆర్ గెలిస్తే ఇంకా ఆల్మోస్ట్ ఆర్ఆర్ మరియు కేకేఆర్కు టాప్ 2 స్పాట్స్ ఫిక్స్ అయిపోతాయి. సో ఈ మ్యాచ్లో పంజాబ్ టీం గెలవాలని 3 టీంలు కోరుకుంటున్నాయి, అలాగే పంజాబ్ టీం ఓడిపోవాలని 3 టీంలు కోరుకుంటున్నాయి. బట్ రికార్డ్స్ అన్ని చూసుకుంటే మాత్రం కోల్కతా టీంకే ఫేవర్గా ఉన్నాయి. ఈ 2 జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో మొత్తం 32 మ్యాచ్లో తలపడితే కేకేఆర్ వాళ్ళు 21 మ్యాచ్లో గెలిచారు. బట్ పీబీకేఎస్ టీం 11 మ్యాచ్లో మాత్రమే గెలిచిందే. అలాగే చివరికి 2 జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్లో చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు 4 గెలిచారు, పీబీకేఎస్ వాళ్ళు 2 గెలిచారు. ఈవెన్ ప్రజెంట్ ఫామ్ బట్టి చూసుకుని ఈ సీజన్లో కోల్కతా టీం కన్సిస్టెంట్గా విజయాలు సాధిస్తున్నారు. బట్ పీబీకేఎస్ టీం ఎలిమినేషన్కి చాలా దగ్గరలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుండి వాళ్ళకి ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై మ్యాచ్. ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే పీబీకేఎస్ టీం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంటుంది. సో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి అయితే విజయం అనివార్యం. బట్ బలమైన కేకేఆర్ టీంను వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించాలంటే అంత మామూలు విషయం కాదు. పైగా ప్రజెంట్ అన్న ఫామ్లో పంజాబ్ టీం మ్యాచ్లు గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. సో ఫర్ షూర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లకి అయితే కోల్కతా వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. బట్ మనం నిన్నే చూసాం, ఫేవరెట్స్గా ఉందనుకున్న ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ టీం బాల్తో కొట్టించింది. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఏదైనా జరగవచ్చు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే పంజాబ్ టీం గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ ఇంకా ఉత్కంఠభరితంగా మారుతుంది. సో డెఫినెట్లీ మనమైతే 2 జట్ల మధ్య ఒక మంచి మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ సీజన్లో చూసాం, ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 200 స్కోర్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో చివరిగా ఆడిన 2 మ్యాచ్లో 4 సార్లు 220+ స్కోర్స్ వచ్చాయి. సో మరోసారి అయితే డెఫినెట్లీ మనం ఈ మ్యాచ్ కోసం ఒక బ్యాటింగ్ ప్యారడైస్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 90 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. 90 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 37 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 53 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 162 రన్స్. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేసింగ్ చేసిన టీంలకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ ఆడ చూసుకుంటే ఈ గ్రౌండ్లో టార్గెట్ని డిపెండ్ చేసుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. సో ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో ఆడిన 4 మ్యాచ్లో 2 సార్లు చేస్ చేసిన టీమ్స్ గెలిచాయి, 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచినప్పుడు 2 సార్లు కూడా చాలా కష్టపడి గెలిచారు. ఇన్ఫాక్ట్ 2 మ్యాచ్లో ఓడిపోయే స్థాయి నుండి మెల్లగా చివరిలో కంబ్యాక్ చేసి గెలిచారు. సో ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలవడం చాలా కష్టమైన పని. దీంతో ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ఫీల్డింగే తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో అయితే కేకేఆర్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. ఓవరాల్గా చూసుకుని ఏడాది చూసుకున్న అపోనెంట్ టీమ్స్ని డామినేట్ చేశారు. మెయిన్లీ సీజన్లో 4 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు. అలాగే ఈ గ్రౌండ్లో వాళ్ళకి పీబీకేఎస్ టీమే చూసుకుని అద్భుతమైన రికార్డు ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 9 గెలిచారు, 3 మాత్రం ఓడిపోయారు. సో స్టాట్స్ ప్రకారం చూసుకున్న, ఫామ్ ప్రకారం చూసుకుని అన్ని కూడా కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్గా ఉన్నాయి. బట్ ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, ఐపీఎల్ ఏదైనా జరగచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఎస్ఆర్హెచ్కి షాక్ ఇచ్చింది. సో మేబీ ఈ మ్యాచ్లో కూడా పీబీకేఎస్ టీం అలాంటిది రిపీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక టీం విషయానికి వస్తే కేకేఆర్కి బ్యాటింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. మిగిలిన టీం ఓపెనర్స్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో అగ్రెసివ్ నాక్ ఆడుతున్నారు. సో కేకేఆర్ టీంకి పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ వస్తుంది. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ మరియు వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ ఇన్నింగ్స్ను బాగా గైడ్ చేస్తున్నారు. ఇక చివరిలో రస్సెల్, రింకు మరియు రమన్దీప్ సింగ్ వీళ్ళ ముగ్గురు గేమ్ను ఫినిష్ చేస్తున్నారు. సో బ్యాటింగ్ పరంగా కేకేఆర్ టీంకి పెద్దగా సమస్యలు లేవు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే ఆ టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. గత 2 మ్యాచ్లో కూడా 220+ రన్స్ సమర్పించుకున్నారు. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే కేకేఆర్ బౌలింగ్ గాడిన పడాలి, లేకపోతే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యాచ్ కోసం మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అతనైతే చిన్న ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడంట. దీంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం మేబీ దుష్మంత చమీరాని ఆడించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్గా శ్రేయా శర్మని తీసుకున్నారు, బట్ అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ మ్యాచ్లో మేబీ వైభవ్ అరోరాని తిరిగి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో కేకేఆర్ టీంలో అయితే ఈ 2 మార్పులు జరగవచ్చు. ఇక పీబీకేఎస్ టీం విషయానికి వస్తే వీళ్ళు కంప్లీట్ ఆపోజిట్. బౌలింగ్లో బాగానే రాణిస్తున్నారు, బట్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. సో పీబీకేఎస్ టీం మ్యాచ్లో గెలవాలంటే వాళ్ళు బ్యాటింగ్ బాగా రాణించాలి. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అతనైతే ఇంజరీ కారణంగా గత కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యాడు. బట్ ఇప్పుడు అతను రికవరీ సెలక్షన్కి అందుబాటులో ఉన్నట్టు అప్డేట్ వచ్చింది. సో శిఖర్ ధవన్ కనుక కంబ్యాక్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్లో సాలిడిటీ పెరుగుతుంది. బట్ అతనితో పాటు మిగతా ప్లేయర్స్ కూడా రాణించాలి. మెయిన్లీ వాళ్ళ ఫారెన్ బ్యాట్స్మెన్ ఎవరు సరిగ్గా ఆడట్లేదు.
సెల్వింగ్స్టన్ మరి శామ్ కరన్ లాంటి ప్లేయర్స్ తమ రేంజ్ బ్యాటింగ్ చేయాలి. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే పర్వాలేదు, డీసెంట్గానే రాణిస్తున్నారు. ఇన్ఫాక్ట్ పీబీకేఎస్ టీం తీసుకుంటే గత కొన్ని మ్యాచ్లు కూడా చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోతున్నారు. సో ఆ టీం అయితే అపోనెంట్ టీమ్స్కి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ చివరిలో విజయాన్ని పుల్ ఆఫ్ చేయలేకపోతున్నారు. ప్రెజర్ ఫీల్ అయి చాలా వరకు గెలిచే మ్యాచెస్లో ఓడిపోతున్నారు. మెయిన్ వాళ్ళ బౌలింగ్ యూనిట్లో ఎవరో ఒక బౌలర్ ఎక్కువగా రన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం గెలవాలంటే మొత్తం అందరూ కూడా కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసికట్టుగా రాణిస్తేనే కేకేఆర్ లాంటి ఒక బలమైన టీం ఓడించగలరు. ఇక వీళ్ళ టీంలో చేంజెస్ విషయానికి వస్తే శిఖర్ ధవన్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తనతో పాటు పీబీకేఎస్ టీం ఈ మ్యాచ్లో రైలు రూసోన్ పక్కన పెట్టి సికిందర్ రాజా లేకపోతే జానీ బెయిర్స్టోని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నేనైతే ఒక ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం సికిందర్ రాజాని ఆడిస్తారు అనుకుంటున్నా. లేదు ప్యూర్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే బెయిర్స్టోని తీసుకుంటారు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం కేకేఆర్ ఓడించడం కొంతవరకు కష్టమైన విషయమే. బట్ ఒకవేళ పీబీకేఎస్ టీం కేకేఆర్ ఓడిస్తే మాత్రం ప్లే ఆఫ్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది.